అయ్యో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బీ రెడీ. ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు, శుభములు. ఈ 2020వ సంవత్సరం జనవరి 1వ తారీఖున మనమందరం చాలా సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ మంచి బట్టలు లేక క్రొత్త బట్టలు ధరించుకొని మందిరానికి వెళుతూ చాలా సంతోషంగా మనం గడిపి ఉన్నాం. అయితే మార్చి నెల రాగానే ఈ విధంగా ఉంటుందని పరిస్థితులు మన ఊరు, మన పట్టణం, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. అయితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ద్వారా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వరల్డోమీటర్ స్టాటిస్టిక్స్ ప్రకారం పాజిటివ్ కేసెస్ 29,21,556, డెత్ టోల్ 2,03,299 ఈ విధంగా ఉన్నాయి. మన భారతదేశం తీసుకున్నట్లయితే పాజిటివ్ కేసెస్ 26,496, డెత్ టోల్ 825. తర్వాత మరలా కొన్ని గంటల తర్వాత ఇవి పెరగవచ్చు. ఇవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ ఒక దేశం మీద దేశం యుద్ధం చేసినప్పుడు జరుగుతున్నటువంటి మరణాలు లేక నష్టములు, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం, పడిపోవడం కాదు. ఒక తెగులు ద్వారా, ఒక పెండమిక్ అంటువ్యాధి ద్వారా, మహమ్మారి ద్వారా ఈ విధంగా జరగటం దేవుని వాక్యంలో ఏ విధంగా మనం గుర్తుపట్టగలం? ఒకసారి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. గమనించండి, దేవుడు తీర్పు తీర్చడానికి తేమా నుండి, పారానులో నుండి వేంచేయుచున్నాడు, అనగా ఎదోము దేశం. ఆ ప్రాంతం నుండి దేవుడు తీర్పు తీర్చడానికి, తన ప్రజలను రక్షించడానికి ప్రవక్త అయిన హబక్కూకు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ప్రవచించాడు. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. గమనించండి, తెగుళ్ళు ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి, మన మధ్యలో ఉన్నవ అనేది దేన్ని సూచిస్తూ ఉన్నది అన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు రాకడ. చాలా శీఘ్రంగా ఆయన రాబోతూ ఉన్నాడని మనం గ్రహించాల్సి ఉన్నది. తర్వాత మనం 6వ వచనానికి వెళితే, ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆదికాల పర్వతములు బద్దలైపోవును. గమనించండి, తర్వాత చోటు చేసుకునేవి తెగుళ్ళు మాత్రమే కాదండి, ఎర్త్ క్వేక్స్, వాల్కైనోస్, భూకంపములు. తర్వాత 10వ వచనం మనం చూసినట్లయితే, సముద్రగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. ఏ విధంగా పోల్చగలం? సునామీలు. గమనించండి, తెగుళ్ళు, భూకంపాలు, సునామీలు ఇవి దేనికి సూచనలు? ఏమి జరగనై ఉన్నది మానవ ప్రపంచానికి? గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి, సంఘమును కొనుపోవడానికి రాబోతూ ఉన్నాడనేది చాలా స్పష్టంగా మనం గ్రహించాల్సి ఉన్నది. ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు కోవిడ్-19 ద్వారా లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా 3వ భాగము 1/3 పీపుల్ లాక్డౌన్లో ఉన్నారని వరల్డోమీటర్ స్టాటిస్టిక్స్లో అంచనా వేయడం జరిగింది. ప్రపంచ జనాభా 2020కి 7.8 బిలియన్, 700,80,00,000 ప్రజలుగా మనం లెక్క తీసుకున్నట్లయితే, అందులో 3వ భాగం 2.6 బిలియన్, 200,60,00,000 ప్రజలు మూతవేయబడి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాల్సి ఉంది? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనంలో ప్రవక్త హిజ్కియాతో ఈ విధంగా చెప్పడం జరిగింది, నీ ఇల్లును చక్కబెట్టుకో, ఎందుకంటే తర్వాత నీకు మరణం జరగబోతూ ఉన్నది, ఎదుర్కోబోతూ ఉన్నావు. ఉపద్రవం, విపత్కరమైన పరిస్థితి, డెత్ ఎదుర్కోబోతూ ఉన్నావు. నీ ఇల్లు చక్కబెట్టుకో, పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. గమనించండి, ఇదే మనం చేయాల్సింది, ఇల్లు చక్కబెట్టుకోవడం, మన హౌస్ను, మన హౌస్ హోల్డ్ అంతా కూడా ఆర్డర్లో పెట్టుకోవడం. ఈ విషయాన్ని మరొక సందర్భంలో 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనంలో ఆసాతోపేలు అనే వ్యక్తి తను అనుకున్నది జరగలేదని తన ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని, హౌస్ని ఆర్డర్లో పెట్టుకొని ఉరిపోసుకుని చనిపోవడం చూస్తాం. అది కాదండి ఇల్లు చక్క పెట్టుకోవడం,
మాదిరి. గమనించండి, సంగతులు పైన తన యొక్క అకౌంట్స్, డెబిట్ క్రెడిట్ కార్డ్స్, బ్యాలెన్సెస్ అవన్నీ చక్కబెట్టుకొని ప్రాణాన్ని, తన యొక్క ఆత్మను కోల్పోయాడు శాశ్వతంగా. ఇది కాదు ఇల్లు చక్కబెట్టుకోవడం. మనందరికీ మాదిరి దైవజనుడు, మిలిటరీ కమాండర్ యెహోషువ. యెహోషువ గ్రంథం 24:15 మీరు ఎవరినైనా సేవించుకోండి, చుట్టూ ఉన్న సర్వ సమాజమా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. పిల్లలు గమనించండి, ఇది మాదిరి. ఇల్లు చక్కపెట్టుకోవడంలో మన ప్రాణాత్మ దేహములను దేవుని కొరకు, దేవుని చిత్తానుసారంగా మన కుటుంబాన్ని, మన బిడ్డలను అంతటిని చక్కపెరుచుకోవడం, సిద్ధపాటు చేసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం, అది చక్కపెట్టుకోవడం. ఎందుకు ముందు మీకు నేను ప్రస్తావించినట్లు 1/3 పీపుల్ లాక్డౌన్లో ఉన్నది అని గమనిస్తూ ఉన్నప్పుడు వెంటనే తర్వాత క్రమంగా ఏమిటి జరగనై ఉన్నది అని ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 9:12, 12, 16, 15 మనం చూస్తూ ఉండగా యూఫ్రటీస్ నది దగ్గర 6th ట్రంపెట్ వార్, 6వ దూత బోర ఊదినప్పుడు ఒక యుద్ధం జరగబోతూ ఉన్నది. చూడండి, నది యూఫ్రటీస్ మహానది అక్కడ జరగబోతూ ఉన్నది. ఎందుకు ఈ విషయం నేను ప్రస్తావిస్తున్నాను? అక్కడ సరిగ్గా ప్రపంచంలో మానవ జనాభాలో 3వ భాగము మరణించును. గమనించారా? ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తే 3వ భాగము లాక్డౌన్లో ఉంది, మూతవేయబడింది అని న్యూస్లో మనం చూడవచ్చు. కానీ ప్రవచనం ఏం చెప్తూ ఉన్నది? భవిష్యత్తులో ఒక యుద్ధం జరగబోతూ ఉన్నది. అక్కడ 3వ భాగము, ఇంతకుముందు మీకు ప్రస్తావించినట్లు 7.8 బిలియన్ పీపుల్లో 2.6 బిలియన్ అనగా 200 కోట్ల జనాభా. గమనిస్తే వాస్తవంగా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి జనాభా కంటే చాలా 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 ఎన్నో రెట్లు ఎక్కువ. ఇక్కడ ఉపయోగించేది తుపాకులు కాదండి, మామూలు సామాన్యమైన మిసైల్స్ కాదు, అటామిక్ వార్, న్యూక్స్ తోటి యుద్ధం చేయబోతూ ఉన్నాయి ప్రపంచ దేశములు యూఫ్రటీస్ నది దగ్గర. బైబిల్ ప్రవచించింది 6th ట్రంపెట్ వార్. గమనించారా? ఈ వార్ గురించి ప్రపంచం ఈ విధంగా ప్రస్తావిస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం అని సమాజం ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉంది. అయితే బైబిల్ ప్రవచించింది భవిష్యత్తులో చోటు చేసుకునేది. మరొక విషయాన్ని, యుద్ధం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు సంఘం కోసం తిరిగి వస్తూ ఉన్నప్పుడు సెకండ్ కమింగ్లో ప్రకటన గ్రంథం 16:14 హార్మెగిద్దోను యుద్ధం అని చెప్పబడింది. ఇంతకు ముందు మనం విన్నటువంటి దానియేలు 70 వారం చివరిలో జరిగేదే హార్మెగిద్దోను యుద్ధం. ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ద యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధతోను, అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్, అప్పుడున్నటువంటి వన్ వరల్డ్ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి రాజులందరితోనూ హార్మెగిద్దోను. గమనించండి, అంతకుముందు యూఫ్రటీస్ నది దగ్గర 6th ట్రంపెట్ వార్, అది వేరు, అది జరగనై ఉన్నది. బహుశా చివరి వారము 70 వారం ప్రారంభం అవడానికి ముందు ఒకవేళ జరగవచ్చేమో అది. అయితే ఇది తర్వాత నేను చెప్తూ ఉన్నది హార్మెగిద్దోను, అక్కడ జరిగేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది, అక్కడ జరగనై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఆలోచిస్తున్నప్పుడు చాలా చాలా త్వరితగతంగా వేగంగా జరుగుతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో సంఘముగా, దేవుని బిడ్డలుగా ఏమిటి మనం చూడాల్సింది? టీవీలు పెట్టుకుని సెలబ్రిటీలే ఈ విధంగా సమయాన్ని గడిపారు, ఈ విషయాల ఎంత మాత్రం కాదు. దేవుని బిడ్డలుగా ప్రాఫెసీ బుక్, ప్రవచన గ్రంథము, దేవుడు మనకు చూపించినటువంటి విషయములు మనం తేటగా స్పష్టంగా చూడగలిగితే సంఘము, చర్చ్ శ్రమల గుండా, చర్చ్ విల్ గో త్రూ ట్రిబ్యులేషన్, సంఘము శ్రమల గుండా వెళుతుంది అని ఖచ్చితంగా మనం గ్రహించగలం. ఎవరు చెప్పారు మీకు ఆ విధంగా? ఎందుకు ముందు మీరు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు చర్చెస్లో లేక కామెంటరీస్ బుక్స్ మీరు చదివినప్పుడు చర్చ్ బహుశా శ్రమలకు ముందు వెళ్ళిపోతుందని, ప్రీ ట్రిబ్యులేషన్ లేక శ్రమలకు మధ్యలో మిడ్ ట్రిబ్యులేషన్ లేక చివరన పోస్ట్ ట్రిబ్యులేషన్, ఈ విధంగా 3 వ్యూస్, 3 కామెంటరీలు, 3 వాదనలు, 3 బోధలు విని ఉండవచ్చు. ఆశ్చర్యమైన సంగతి ఏమిటన్నట్లయితే, ఏ తండ్రి తన బిడ్డలను జంక్షన్లో అన్ని విధాలుగా వాహనాలు వేగంగా తిరుగుతూ ప్రాణాలు తీయడానికి యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి జంక్షన్లో తండ్రి తన బిడ్డను విడిచి ఎటైనా వెళ్ళు అని ఏ తండ్రి విడిచిపెట్టాడు? తండ్రిగా నేను నా బిడ్డ నా విధంగా విడిచిపెట్టను.
పరలోకపు తండ్రి, కనికరం గల తండ్రి తన పరిశుద్ధ గ్రంథంలో మీకు నచ్చిన విధంగా వ్యూ తీసుకోండి అని ఎన్నడూ చెప్పలేదు. పేతురు, పౌలు, అపోస్తులు, ప్రవక్తలు అందరూ ఒకే విషయాన్ని చూపించారు. సంఘం వెళ్ళేది ఒక్కటే చూపించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక విషయాన్ని మాట్లాడారు. అయితే ఎందుకు విభిన్న వాదనలు, 3 వ్యూస్ ఎందుకు వచ్చేసాయి? దేవుని యొక్క పరిశుద్ధాత్మక సహాయంతో వాళ్ళు అపోస్తలులు లేక ప్రవక్తలు ఏం చూపించారనే విషయాలు మీకు నేను తేటగా చూపించబోతున్నాను దేవుని ఆత్మ సహాయంతో, దేవుని కృపతో. దయచేసి ఈ విషయాలు మీరు వినడానికి చాలా శ్రద్ధగా ప్రయత్నించండి. సంఘము, చర్చ్ శ్రమల గుండా వెళుతూ ఉంది అనే విషయాన్ని మీకు నేను చూపించడానికి రుజువుగా కొన్ని విషయాలు మీకు దేవుని పరిశుద్ధ వాక్యంలో నేను చూపిస్తూ ఉంటాను. అందులో ఒకటి, ఫస్ట్ ప్రూఫ్ 1, ఆయన దొంగ వలె వచ్చును. ఎవరికి తెలియదు కదా దొంగ వలె వచ్చును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాన్ని మీకు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మొదటి తెస్సలోనికేయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. సహోదరులారా, ఆ కాలముల గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. తెస్సలోనిక సంఘానికి దైవజనుడైన పౌలు వ్రాస్తూ ఆయన చాలా వివరంగా వాళ్ళకి చెప్పేశాడు. ఆ కాలం, ఆ సమయములు, సీజన్స్ అండ్ టైమ్స్, డేట్స్ ఏ విధంగా ఉంటాయనేది. కాబట్టి మీకు వివరంగా వ్రాయనక్కర్లేదు, మీరు గతంలో విన్నారు కదా అని చెప్తూ, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభుదినం వచ్చినని మీకు బాగుగా తెలియను, ఖచ్చితంగా ఎ థీఫ్ వలె ఆయన వచ్చేస్తాడు అనే విషయాన్ని చెప్తూ, ఆ దినము వస్తుందని మీకు తెలుసు. అయితే అది ఎవరికి ఆ విధంగా ఉంటుంది? దొంగ వలె ఎవరికి వస్తాడైనా? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొని చూడండి, అంత కూడా పీస్ అండ్ సేఫ్టీ, అంత బాగుంది నిమ్మళంగా అనుకుంటూ ఉండగా, లోకులు, వరల్డ్ పీపుల్, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. గమనించండి, వారెంత మాత్రం తప్పించుకోలేరు. గమనించినట్లయితే దొంగ వలె వచ్చేది లోకస్తులకు, వరల్డ్ పీపుల్కు, ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీలకు, పొలిటీషియన్లకు, నాయకులకు, వాళ్ళకి తెలియదు. లోకస్తులకు, సహోదరులారా మరి సంఘం పని ఏమిటి? గమనించండి 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు. గమనించండి, సంఘమునకు, క్రీస్తు శరీరమునకు దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు పగటి సంబంధులు, వెలుగు సంబంధులు, మెలకుగా ఉండండి. గమనించండి, దొంగ వలె వచ్చేది చర్చ్ కోసం కాదు. గమనించారా? మరి ఎవరి కోసం దొంగ వలె వచ్చేది? లోకులకు, వరల్డ్ పీపుల్కు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 43 నుంచి 52 వరకు చదివితే మెలకువగా లేని వారికి. గమనించండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలోను అక్కడ చెప్పబడింది, ఇగో నేను దొంగ వలె వచ్చున్నాను, దిగంబరిగా వస్త్రం లేకుండా తిరుగుతున్నటువంటి మీరు తమ దిశములు ఎవరైనా ఒకవేళ చూస్తారేమని మెలకువగా ఉండి వస్త్రమును కాపాడుకోండి అనగా దిగంబరులకు వస్త్రము, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం కోల్పోయిన వారికి అది దొంగ వలె ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సార్దీస్ సంఘమునకు, అనగా నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు, అవి మృతముగా ఉన్నాయి, చావడానికి సిద్ధంగా ఉన్న నీ క్రియలను మరలా బ్రతికించు. గమనించండి, నులివెచ్చని స్థితిలో మృతులుగా, సంపూర్ణమైనవిగా క్రియలు లేని వాళ్ళకి దొంగ వలె ఉంటుంది ఆ దినమని. గమనించారా? చర్చ్, క్రీస్తు శరీరమునకు దొంగ వలె ఉండదు. గమనించండి విషయాన్ని. ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్న వారికి ఆ దినము అకస్మాత్తుగా దొంగ వలె ఉంటుంది. మరొక విషయాన్ని చూస్తే, ఆ దినము దైవజనుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తూ 5వ అధ్యాయం 4వ వచనంలో, ఆ దినము మిమ్ములను సర్ప్రైజ్ చేయదు. ఇట్ షుడ్ నాట్ సర్ప్రైజ్ యూ, ఓవర్టేక్ యూ. గమనించండి, క్రైస్తవులకి, విశ్వాసులకి, ట్రూ చర్చ్కి అది సర్ప్రైజ్ కాదు, మనం గ్రహించగలం. అయితే డేట్ ఫిక్స్ చేయడం కాదు. గమనించండి, ఆ టైం, సీజన్స్ ఏ విధంగా ఉంటాయో మనం గ్రహించగలం. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో మరొక విషయం అందరూ ప్రస్తావిస్తూ ఉంటాం. ఆ దినము తండ్రికి మాత్రమే తెలుసు. గమనించారా? ఆ విషయాన్ని ప్రతిదీ లేఖనాలు చదివి మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి మీరు కూడా నాతో పాటు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. గమనించండి, తండ్రికి మాత్రమే తెలుసు. ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, మనుష్య కుమారుడైనను ఎరుగరు. గమనించండి, వాస్తవమే, తండ్రికి మాత్రమే తెలియను. తర్వాత చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం, దయచేసి అందరూ తీసుకోండి. జకర్యా గ్రంథం ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ 7వ వచనం,
ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. ద డే నోన్ టు ద లార్డ్, ఎ పెక్యులియర్, ఎ యూనిక్ డే. ప్రత్యేకమైన దినం, ఎవరికి తెలియనిది, యెహోవాకు మాత్రమే తెలియబడిన దినము. గమనించారా? అంతకుముందు తండ్రికి మాత్రమే తెలుసు, యెహోవాకు మాత్రమే తెలియబడిన దినము. ఆ దినం గురించి మాట్లాడుతూ, ఏ దినం అది? ఇదిగో యెహోవా వచ్చున్నాడు అని జకర్యా ప్రవక్త ఆ విధంగా చెప్తూ, ఆ తర్వాత మాట్లాడుకుంటూ, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ మీద పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకు నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. తర్వాత వచనంలో మనం గమనిస్తే తర్వాత భాగం, నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. తెస్సలోనికైలకు వ్రాస్తూ దైవజనుడైన పౌలు వాళ్ళకి 3వ అధ్యాయంలో చివరి భాగంలో ఈ విధంగా చెప్తూ ఉంటాడు, నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. తర్వాత ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, మనందరం కూడా సజీలమై ఉండి మనం ఎత్తపడతామని. చూడండి, ఆయన ఒక్కడే రావడం లేదు, సీక్రెట్ కమింగ్ కాదు, పరిశుద్ధులందరూ కూడా ఆయనతో పాటు వస్తారు. అది ప్రత్యేకమైన దినం. ఈ విషయాన్ని అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో దేవదూతలు ఈ విధంగా చెప్పడం జరిగింది. గలిలయ మనుషులారా, మీరెందుకు తేరి చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి ఏ రీతిగా యేసు కొనబడ్డాడో పైకి, ఆ రీతిగానే, ఇన్ ద సేమ్ మేనర్ లైక్ వైజ్ హీ విల్ కమ్ బ్యాక్ అగైన్. మరలా ఆయన తిరిగి వచ్చును ఒలీవల కొండకు. గమనించారా? ఒలీవల కొండ ఆయన రావాల్సిన స్థలం అయి ఉన్నది. ఇది సీక్రెట్ కమింగ్గా లేదు, ఆ రీతిగానే ఆయన మళ్ళా తిరిగి వచ్చును. కాబట్టి ఇది తండ్రికి తెలియబడిన దినము. జకర్యా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ రావడంలో అది ఒలీవల కొండ, అది అందరికీ తెలుస్తుంది, కనబడుతూ ఉంటాడు ఆ దినమున. అది యూదులను రక్షించడకు, సంఘమును ఎత్తుకొని పోవడానికి, ర్యాప్చర్ చేయడానికి అనేది అక్కడ చెప్పబడి ఉన్నది. తర్వాత 3వ ప్రూఫ్ మీకు ఈ విధంగా నేను చూపిస్తూ ఉన్నాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2, 3 వచనములు చూడండి. ఆ దినము తండ్రికి మాత్రమే తెలియబడిన దినము. ఆ దినము ఏ విధంగా ఉంటుంది? అంతకుముందు పౌలు అపోస్తలులు మనకి చెప్పారు కదా, ఆయన వచ్చినప్పుడు సంఘము కొనుపోబడును, రెప్పపాటులో మర్మము, మనం ఎత్తబడతాము. ఈ విషయాలు ప్రధాన దూత శబ్దం, కడబోర, ఇవన్నీ మాట్లాడిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండానట్లును బెదరకుండవలననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, ఆయన రావడము, హిస్ కమింగ్, మనం ఆయన యొద్ద కూడుకుంటున్న బట్టి, మనం ఆయన యొద్దకు గ్యాదర్ చేయబడ్డాం. గమనించండి, హిస్ కమింగ్, సంఘము ర్యాప్చర్ అవ్వడం అనే విషయాన్ని బట్టి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కలవర పెడుతూ ఉన్నారు, మీరు చంచల మనస్కులు అయిపోతున్నారు. ఆ విధంగా అవ్వద్దు. ఆ దినం ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఎలా ఉంటుంది? గమనించండి, మోడభ్రష్టత్వం సంభవించి మొట్టమొదటిగా అపాస్టసీ, అనేక మంది తొట్టిల్లిపోతారు, బ్యాక్ స్లైడింగ్ పడిపోతారని గమనించండి. ఇదే విషయం 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో లాస్ట్ డేస్లో ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. స్పిరిట్ సేయింగ్ ఎక్స్ప్రెస్లీ, చాలా తేటగా చెప్తున్నాడు. అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు. కారణం, అపోస్తలుల బోధలను ప్రభువైన యేసుక్రీస్తు ఏం చూపించారు ఆ విషయాల్లో వాళ్ళు లక్ష్యం ఉంచకుండా దయ్యముల బోధ యందు, పులిసిన పిండి, ఈస్ట్ డాక్ట్రిన్, బిలాముల బోధ, నీకులైతుల బోధ, ఈ విధంగా వాళ్ళు తొలగిపోతారు. కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది, అపోస్టసీ. తర్వాత నాశనపాత్రుడు పాప పురుషుడు, సన్ ఆఫ్ పెడిషన్ బయలుపడితేనే కానీ, ఇంత తేటగా స్పష్టంగా లేఖనాలు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి 3 వ్యూస్? మీరు వాక్యం చదవడం లేదా? నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము? ప్రభువైన యేసుక్రీస్తు సంఘం కోసం రావడము, సంఘం ఆయన్ని ఎదుర్కొనడము, మేఘం లేదా కొనుపోబడ్డము. ఆ దినము రావాలంటే 2 విషయాలు జరుగుతాయి. మొదట భ్రష్టత్వము, అపాస్టసీ. తర్వాత నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చాలా చాలా స్పష్టమైనటువంటి ప్రూఫ్ ఈ విధంగా కనబడుతూ ఉన్నది. తర్వాత మనం 4వ ప్రూఫ్, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం, దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఎవరు వీళ్ళు? హూ ఆర్ దీస్ పీపుల్? దేవుని ఆజ్ఞలు గైకొనడం, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు. ఇక్కడ సెయింట్స్ కొంతమంది చెప్పబడ్డారు. యేసును గూర్చి వాళ్ళు చంపబడ్డారని, అప్పటికి క్రూర మృగము, వాని ప్రతిమ, ద యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్, వీళ్ళందరూ ఉన్నారని చెప్పబడింది. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు ఇది మహాశ్రమల కాలము అనేది మనకు అర్థమవుతూ ఉంది. అయితే మరికొంతమంది మరొక అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్తూ వచ్చారు. ఏమిటనట్లేదు, బహుశా మీరు వినుంటారు. సంఘము శ్రమలకు ముందు ర్యాప్చర్ అవుతూ ఉంది, ఎత్తబడుతూ ఉందని చెప్తున్న వాళ్ళు
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఎక్కడ కూడా చర్చ్, సంఘం అనే పేరు ప్రస్తావించబడలేదు కదా అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. గమనించినట్లయితే ఇప్పుడు నేను చదివింది వీళ్ళు ఎవరు? యేసును గూర్చిన విశ్వాసము, క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు, పరిశుద్ధులు, ఎవరి? సెయింట్స్. కృత నిబంధనలో సెయింట్స్ అనే పదం 59 సార్లు ఉపయోగించబడి అవి బిలీవర్స్ను సూచించడానికి అపోస్తులు ఉపయోగించడం జరిగింది. సెయింట్స్ అని వచ్చినప్పుడు అవి విశ్వాసుల గురించి ప్రస్తావించడం జరిగింది. మరొక విషయాన్ని మీకు ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుండి బాగా గమనించండి. ప్రకటన 7వ అధ్యాయం 4వ వచనం నుండి 21వ అధ్యాయము 12వ వచనం వరకు ఇశ్రాయేల్ అనే పదం ప్రస్తావించబడలేదు. కాబట్టి శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు ఉండరు అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం, కరెక్ట్ అండి? అది ఎంత మాత్రం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. మరొక విషయాన్ని మీకు చూపెడుతున్నాను. ప్రకటన గ్రంథం 19, 20 అధ్యాయాల్లో చర్చ్ అనే పేరు మెన్షన్ చేయబడలేదు. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల భార్య అని ప్రస్తావించబడింది. గొర్రెపిల్ల భార్య అనగా 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము అని చెప్పబడింది. కాబట్టి నూతన యెరూషలేము అని చెప్పబడింది కాబట్టి ఆ గొర్రెపిల్ల భార్య తను సిద్ధపరచుకోవడంలో చర్చ్ లేదని అనడం ఏమాత్రం సమంజసమా, కరెక్టా? అది ఎంత మాత్రం కాదు. సంఘం ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ, కొలస్సీలకు రాస్తూ మొదట సంఘం గురించి ప్రస్తావించబడుతూ ఉంది. ఫిలిప్పీలో ఉన్న, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అని చెప్తూ తర్వాత అధ్యాయంలో సంఘం అనే పేరు ప్రస్తావించడు. కాబట్టి సంఘం అనే పేరు లేని చోట్ల ఆ చర్చికి వర్తించదు అని మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదండి. వాస్తవము ఏమిటన్నట్లయితే ప్రకటన గ్రంథం అంతటిలో గమనించినట్లయితే 3 అధ్యాయములు చర్చ్ గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం నుండి ఎ పర్సనల్ కాలింగ్ ఫర్ అపోస్టల్ జాన్, అపోస్తలుడైన యోహానుకు ప్రత్యేకమైన పిలుపు, తర్వాత జరగాల్సినటువంటి విషయములు చూపించబడుతూ వచ్చాయి. గమనించండి. ప్రకటన గ్రంథం అంతా ఆలోచిస్తే అధ్యాయములన్నీ ఒక న్యూమరికల్ ఆర్డర్, ఒకటి తర్వాత 2, 3, 4 ఆ విధంగా క్రానలాజికల్ ఆర్డర్లో వ్రాయబడలేదు. వివిధ సంఘటనలు ఆ విధంగా వ్రాయబడ్డాయి. కాబట్టి ఇవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రకటన గ్రంథములో ప్రతి అధ్యాయములో పరిశుద్ధులు, చర్చ్ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. మరొక ప్రూఫ్ మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలు దయచేసి చూడండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని, గమనించండి, చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని, యేసుక్రీస్తు కొరకు చనిపోయిన వారు ఆయన నామమును బట్టి, ఆయన యందు విశ్వాసమును బట్టి, ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు, విశ్వాసులు, చర్చ్. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. దిస్ ఈజ్ ద ఫస్ట్ రిజర్రెక్షన్. ఇది ఏ, తెలుగులో చక్కగా వ్రాయబడింది. ఇది ఏ అంటే ఇంతకు ముందు పునరుద్ధానము లేదు, ఇంతకుముందు ర్యాప్చర్ జరగలేదు. పునరుద్ధానము, ర్యాప్చర్ ఒకేసారి చోటు చేసుకునే సంఘటనలు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే జరిగే సంఘటన. కాబట్టి చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్పబడింది. ఇది ఏ మొదటి పునరుద్ధానములు. ఈ పునరుద్ధానములో క్రీస్తు కొరకు శిరచ్ఛేదనం చేయబడిన వారు, క్రూర మృగము అనగా ద యాంటిక్రైస్ట్ ప్రతిమకు నమస్కరించిన వాళ్ళు, ఆ ముద్ర వేయించుకొనిన వాళ్ళు. గమనించండి, మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, మన కాలంలోనే చోటు చేసుకునే సంఘటన. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ట్రూ చర్చ్, ట్రూ బిలీవర్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, చర్చ్ శ్రమల గుండా ఖచ్చితంగా మనం వెళతాము. తర్వాత మరొక ప్రూఫ్ మీకు ఈ విధంగా నేను చూపెడుతూ ఉన్నాను. రుజువు ఏమిటన్నట్లయితే 6వది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ద యాంటిక్రైస్ట్ సన్ ఆఫ్ పెడిషన్, క్రీస్తు విరోధి దేనికోసం రాబోతూ ఉన్నాడు? మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడెను. పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు. గమనించారు ఈ విషయాన్ని? కాబట్టి ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధులు ఉండాల్సిందే. వీళ్ళు యూదులు కాదండి. గమనించండి, జూయిష్ నేషన్ ఉంటుంది, వాళ్ళతో ద యాంటిక్రైస్ట్ డీల్ చేసే విధానం వేరు. చర్చ్ వాళ్ళతోటి మరొక కోణంలో అతను ఎదుర్కొంటాడు, పోరాడుతాడు, లేక యుద్ధం చేస్తాడు.
ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంతటిని ఒక్కచోట మీకు ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. ప్రియులారా, మనం చూస్తూ ఉండగా దాన్ టైం జనరేషన్ మనం చూస్తూ ఉండగా జరిగే విషయం, యెరూషలేము దండ్ల చేత, ఇప్పుడున్నటువంటి యెరూషలేము దండ్ల చేత చుట్టబాటు మీరు చూచినప్పుడు గమనించండి, మనం చూస్తూ ఉండగా దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ప్రాచీన యోదయకు ఇప్పుడు ఉన్నటువంటి పేరు వెస్ట్ బ్యాంక్, గాజా వెస్ట్ బ్యాంక్. ఇవి ప్రియులారా, ప్రస్తుతము అక్కడ యూదులు ఉన్నారు, కానీ చాలా తొందరలో పాలస్తీనా స్టేట్గా, దేశంగా అది విడగొట్టబోతూ ఉన్నారు. నిజానికి యూదులు ఆ స్థలంలో నుండి యెరూషలేము దండ్ల చేత సమస్త జనులు, జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు యెరూషలేము చుట్టూ, ఇజ్రాయెల్ చుట్టూ యుద్ధానికి ప్రపంచ దేశంలోని కూడుకోబోతూ ఉన్నాయి. దండ్ల చేత, సైన్యము చేత, ఆర్మీ చేత చుట్టబడినప్పుడు ఏం జరుగుతుంది? యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను. ఎందుకు? ఇప్పుడున్నటువంటి యోదయ జుడియా వెస్ట్ బ్యాంక్గా ఉన్నది. అక్కడ పాలస్తీనీలు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఊచకోత కోస్తారు. మరొక విషయం ఏమిటన్నట్లయితే, హిట్లర్ కాలంలో జరిగినటువంటి హాలోకాస్ట్ అనగా దహన బలి, దానికంటే ఘోరాతి ఘోరంగా జరగబోతూ ఉన్నది భవిష్యత్తులో మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలని అర్థం. ఖచ్చితంగా ఇక్కడ ప్రవచనం నెరవేరబోతూ ఉన్నది, పాలస్తీనా ఏర్పడబోతూ ఉన్నది. ఆ తర్వాత మీరు చూస్తే 24వ వచనం, వారు కత్తివాత కూలుదురు, చెరబట్టబడిన వారే సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోవుదురు. చెరబట్టబడ్డము, క్యాప్చర్ చేయబడ్డం, ఇది కూడా మరలా విడగొట్టబడ్డం. జెరూసలేం ఇశ్రాయేల్ దేశం అని చెప్పబడుతూ ఉన్నది. అన్ని జనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. 7 సంవత్సరములు చివరి వారంలో, 70 వారంలో, దానియేలు 70 వారంలో 3.5 సంవత్సరములు అన్యజనుల చేత లేక క్రీస్తు విరోధి పాలన, 42 నెలలు పూర్తిగా క్రీస్తు విరోధి పాలించబోతూ ఉన్నాడు. కాబట్టి అన్యజనుల చేత యెరూషలేము త్రొక్కబడును. అది ఫుల్ఫిల్ చేయబడుతూ ఉన్నది, అన్ని జెంటైల్స్ టైం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. చూడండి, ఒకటి యూదుల కొరకు చెప్పబడింది, దండ్ల చేత చుట్టబడ్డం. తర్వాత అన్యజనులకు, జెంటైల్స్కు, లోకస్తులకు, వరల్డ్ పీపుల్కు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగంలో ఘోష, జనము కలవరపడతారని, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. గమనించారు కదా? ఇవన్నీ జరిగిన తర్వాత మనుషులందరూ ధైర్యం చెడి కూలిపోతారు. ఎదురు చూస్తూ ఈ జరిగిన విషయాల గురించి భయం కలిగి ధైర్యం చెడి కూలుదురు. వీళ్ళు లోకస్తుల గురించి చెప్పబడింది ఈ విషయము. తర్వాత చూడండి 27వ వచనం, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ. ఎప్పుడు? ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు యెరూషలేము దండ్ల చేత చుట్టబడాలి. తర్వాత సూర్యచంద్ర నక్షత్రాల్లో, భూమి మీద సముద్ర తరంగంలో ఘోష, ఆకాశమందుల శక్తులు కదిలించబడాలి, అంతా షేక్ చేయబడుతూ ఉందని చెప్పబడుతూ, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడే వచ్చుట చూతురు. అందరూ నేత్రం అప్పుడు చూడబోతూ ఉన్నది. అయితే సంఘానికి ఏం చెప్పబడింది ఇక్కడ? ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి. చూడండి, ఇక్కడ యూదులు కాదు చెప్పడం, అన్ని జనులు కాదు, చర్చ్ను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ, ఇవి జరగనారంభించినప్పుడు, ఇవి జరగాల్సి ఉన్నది, అప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు చూడండి, స్టాండ్ అప్ అండ్ లుక్, బీ కరేజియస్, ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకోండి, లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్, మీ విడుదల సమీపించుచున్నదని చెప్పాను. యువర్ రిడెంప్షన్ ఈజ్ డ్రాయింగ్ నియర్, మీ విడుదల సమీపించను. ఎవరి విడుదల? చర్చ్ యొక్క ర్యాప్చర్. గమనించారా? మీ విడుదల సమీపించింది. ఎప్పుడు? ఇవి జరగాల్సి ఉన్నది. చర్చ్ శ్రమల గుండా వెళుతూ ఉంది. ఈ విషయాలు చాలా తేటగా మనకు చూపించబడుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు గమనించినట్లయితే, పూర్వకాలం అబద్ధ ప్రవక్తలు ఉన్నట్లుగానే మన మధ్యలో అబద్ధ బోధకులు ఉంటారని కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తూ, దైవజనుడు అపొస్తలుడైన పేతురు ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. 2వ పేతురు 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మనకి చూపిస్తూ వచ్చాడు. సంఘమును అలర్ట్ చేస్తూ వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. దైవజనుడైన పౌలు మరియు తోటి సోదరుడైన పౌలు, పేతురు, వీళ్ళందరూ కూడా ఒకే విధంగా బోధిస్తూ ఉన్నారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. సంగతులు పైన ఉండడం లేదు, లోతుగా వెళ్ళాలి, దేవుని ఆత్మ సహాయంతో గ్రహించాలి. ఇవి కొంచెం గ్రహించడం కష్టంగా ఉంటాయి. ఎవరికి? విద్యావిహీనులు, అస్థిరులైన వారికి.
ఏం చేస్తారు వీళ్ళు? వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు లేఖనములు అపార్థం చేస్తారు వీళ్ళు. ఎందుకోసం? తమ స్వకీయ నాశనము కోసమే వాళ్ళు అపార్థం చేస్తారనగా వక్రమముగా తిప్పుదురు, వక్రీకరించుదురు. లేఖనములు అపోస్తలులు పేతురు, పౌలు, ప్రవక్తలు ఏ విధంగా చూపించారో బోధించారో ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలన్నట్లయితే వక్రీకరించకూడదు. గమనించారా? 3 వ్యూస్ లేవు, ఒకే వ్యూ కరెక్ట్. అది తండ్రి చూపించింది, ప్రభువైన యేసుక్రీస్తు చూపించింది, అపోస్తలులు చూపించింది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా లేఖనాలను పరిశోధించాలి? ఖచ్చితంగా గమనించండి, బెరయ సంఘము వలె వి షుడ్ బి లైక్ బెరియన్ చర్చ్. బెరయ సంఘము ఏమిటి? వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? కడవరి దినాల్లో చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉన్నదని దైవజనుడైన పౌలు చూపించడం జరిగింది. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. నిజానికి తెస్సలోనికలో ఉన్న సంఘానికి దైవజనుడైన పౌలు రాకడ గురించి చాలా విషయాలు చాలా విపులంగా వివరంగా చెప్పడం జరిగింది. చూడండి, డాక్ట్రిన్ ఉత్తమమైనది కలిగి ఉండడం మాత్రమే కాదు, నడవడం మాత్రమే కాదు, లేఖనమును పరిశోధించాలి. అందుకనే బెరయ సంఘము తెస్సలోనిక సంఘం కంటే ఘనమైనదిగా ఎంచబడి ఉన్నది. ఎందుకు? వాళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. గమనించారా? పౌలు శీలలు చెప్పినవే ఆ విధంగా ఉన్నవో లేవో. ఇప్పుడు మనందరికీ పేపర్ తోటి బైబిల్ చాలా అందుబాటులోకి వచ్చేసాయి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆ విధంగా లేదు. చర్మపు కాగితములు, పార్చ్మెంట్స్ చాలా అరుదు కలిగి ఉండడం. కానీ వాళ్ళు లేఖనాలు సంపాదించారు, కలిగి ఉన్నారు బెరయ సంఘము. గమనించారా? లాక్డౌన్లో చర్చెస్ ప్రతి ఇల్లు గమనించండి చర్చిగా మారిపోవాల్సిందే. ఇప్పటికీ మనందరం నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును, ఆత్మతో సత్యంతో ఆరాధించడమే కాదు, మనందరం కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉన్నది. గమనించండి, ఈ మధ్య నేను వార్తలు వింటూ ఉన్నప్పుడు యుఎస్లో ఉన్నటువంటి న్యూయార్క్లో ఉన్నటువంటి తెలుగు డాక్టర్స్ను ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అసలు యునైటెడ్ స్టేట్స్ ఆ విధంగానే న్యూయార్క్ నగరం ఎందుకు నష్టపోయింది అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దానికి డాక్టర్స్ వెంటనే చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా మీకు? వాళ్ళు ప్రిపేర్ కాలేదు అని చెప్పడం జరిగింది. ప్రిపేర్ అవ్వలేదు. అందుకోసమే ఆయన ఇంత ఘోరంగా మరణాల్లోనూ అన్ని విషయాల్లో ప్రపంచంలో విపరీతంగా నష్టపోవడానికి గల కారణం ప్రిపేర్ అవ్వకపోవడమా? వాస్తవమే. ప్రిపేర్ కాని విద్యార్థులు పరీక్షల్లో ఏ విధంగా తప్పిపోతూ ఉన్నారో, ఫెయిల్ అవుతూ ఉన్నారో, యాత్రికుడు ప్రయాణానికి ప్రిపేర్ కాకపోతే ఏ విధంగా తన జర్నీ ఫెయిల్ అవుతూ ఉందో, క్రైస్తవుడు ప్రిపేర్ కాకపోతే ర్యాప్చర్లో విఫలమవుతాడు, ఎత్తబడలేడు. గమనించారా? చివరిగా మరొక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రావడం అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించటకు ఒక్కసారి అర్పింపబడి. గమనించండి, ఇక్కడ ఫస్ట్ కమింగ్ గురించి చెప్పండి. బెత్లెహేంలో ఆయన పుట్టాడు, మనందరి కొరకు వధించబడ్డాడు, దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుతూ తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తమై పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి సెకండ్ కమింగ్ ఎప్పుడు? సీక్రెట్ కమింగ్ కాదండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ విధంగా ఆయన అందరూ చూస్తుండగా రాబోతూ ఉన్నాడు. చర్చ్ అప్పుడు ర్యాప్చర్ కాబోతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా చర్చ్ శ్రమల గుండా వెళుతూ ఉంది. ఇది గమనిస్తున్నటువంటి మనము బెరయ సంఘం వలె మరల లేఖనాలు పరిశోధించండి, పరిశుధాత్మను అడగండి, ప్రార్థించండి, గోజాడండి. దేవుడు మనందరినీ ఆయన మహిమల రాకడకు సిద్ధపరచాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఆయన పరిశుధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆయన మహిమల రాకడకు బెరయ సంఘం వలె ఆయన మహిమల రాకడ కొరకు మనందరినీ ప్రిపేర్ చేయనుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం జరుగుతున్నది, బోరలు ముద్రలు విప్పబడినవి. ప్రకటన గ్రంథం జరుగుతున్నది, బోరలు ముద్రలు విప్పబడినవి. సృష్టము అంతయు క్రీస్తుని రాకడకు, సృష్టము అంతయు క్రీస్తుని రాకడకు మూల్గుతూ వేచియున్నది.
హార్మెగిద్దోనుకై మూలుగుతూ వేచియున్నది హార్మెగిద్దోనుకై. అయ్యో మేలుకో, అయ్యో తెలుసుకో, కడబూర మ్రోగునే మొదలయ్యింది ఇక చివరి వారము, మొదలయ్యింది ఇక చివరి వారము. అదే దానియేలు 70 వారం, అంత్యకాల శ్రమల వారము. దానియేలు 70 వారం, అంత్యకాల శ్రమల వారము. మొదలయ్యింది ఇక చివరి వారము, మొదలయ్యింది ఇక చివరి వారము.